ప్రస్తుతం మనం పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్నాం. పర్వతగిరి గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా చీదర్ శంకర్ గారు పోటీ చేయడం జరుగుతుంది. సో అంటే తను ప్రజల్లోకి ఏ విషయాన్ని తీసుకెళ్లాలనుకుంటాడో, తను గెలిచాక ఏం చేద్దాం అనుకుంటాననే విషయాన్ని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తనకు పోటీగా ఉన్న వాళ్ళని ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకెళ్తాడనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శంకర్ గారు. నమస్కారం అండి. పర్వతగిరి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. గట్టిగా చెప్పండి. పర్వతగిరి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు అండి. ఇప్పుడైతే నేను కొత్తగా సర్పంచ్ అభ్యర్థి ఎన్నికైనా, ఇంతకుముందు నాకు పూర్వానుభవం ఏం లేదు. ఓకే. నేను ఏంటంటే నా ప్రత్యర్థులను ఎదుర్కొనేది ఏం లేదు. ఏవైతే 6 గ్యారెంటీలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో తెలంగాణలో అవే నేను ప్రజల్లోకి తీసుకెళ్తా. ఓకే. 6 గ్యారెంటీలు ఉన్నాయిగా. ఉచిత విద్యుత్, అవును, ఉచిత బస్ సౌకర్యం, ఉచిత బస్ సౌకర్యం, మళ్ళీ కొత్త రేషన్ కార్డులు, అది మాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. మళ్ళీ పోతే ఇప్పుడు రేషన్ బియ్యం కానీ, ఇందిరా మిల్లులు, మెయిన్ మాకు ఇందిరా మిల్లులు, ఆ ఇందిరా మిల్లులు అవి మాకు ప్లస్ పాయింట్ అవుతున్నాయండి. ఇంకా ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాళ్ళ కృషి, నా కృషి వాళ్ళ కృషి వాళ్ళ అన్నదాతతో కంపల్సరీ గెలుస్తానని నాకు నమ్మకం ఉన్నది. మీరు గెలిచాక ఏం చేస్తారు? నేను గెలిచిన కంటే ఫస్ట్ నా ఎజెండాలో యువకులకు వచ్చేసి ఒక 2 ఎకరాల ల్యాండు మా గవర్నమెంట్ తరఫున అలా నేను మాట్లాడినా కంపల్సరీ, అంటే ఎవరైనా పర్వతగిరి మండలంలో ఉన్న మా పట్టణ ఉన్న యూత్ మేము అందరికీ కంపల్సరీ 2 ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానండి. ఇంకోటి ఫస్ట్ అది. సెకండ్, మురికాలు లేని ప్రాంతాలలో మురికాలు నిర్మిస్తాను. ఎక్కడైతే వీధి స్తంభాలు లేవో, అంటే వీధి దీపాలు కానీ కరెంట్ సౌకర్యం లేని ప్రాంతాలలో కంపల్సరీ స్తంభాలు వేయిస్తా. ఇంకోటి 3 వచ్చేసండి, ఈ కొన్ని ఎస్సీ కాలనీ కానీ మాకు వెళ్ళి జంగలవాడలో కొన్ని ముంపు ప్రాంతాలు ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి మూడకుండా వాటికి ఏం చేయాలి ఇప్పుడైతే చేస్తాను, ముందస్తు జాగ్రత్తగా. అసలు మనం ఏ ప్లాన్ కొద్ది ఏ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి, ఆ విధంగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తా కంపల్సరీగా. సీసీ రోడ్లు ఇప్పుడు ఎక్కడ కొన్ని ప్రాంతాలకు సీసీ రోడ్లు కావాలి. గత గవర్నమెంట్లో కొన్ని రోడ్లకు ఇంకా మిగిలిపోయినాయి. అవి కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ సీసీ రోడ్లు అయ్యేలా చూస్తా. గెలుపుకు ప్రజల సహకారం ఎట్లుంది? బాగా మంచిగా ఉందండి రెస్పాండ్. ఏంటి నేను ప్రజెంట్ ఫస్ట్ టైం వస్తున్నా కదా, చాలామంది ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, మంచిగానే చూస్తున్నారు. గెలుస్తానే ధీమా ఉందా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు చాలా మంచి పనులు చేసింది. గత గవర్నమెంట్లో ఎన్నో ఇచ్చింది మేనిఫెస్టోలో, ఏం నెరవేర్చలేకపోయింది. మా గవర్నమెంట్ అంత మంచిగా చేసుకుంటూ వచ్చింది. ఏదైతే 6 గ్యారెంటీ ఉన్నావో ఆ 6 గ్యారెంటీలను ప్రజలకి తీసుకెళ్ళి నా గెలుపుకు సహాయపడుతుంది. ఇది విషయం అండి. అంటే ఇచ్చిన 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఎంతో కొంత పూర్తి స్థాయిలో కాకుండా ఎంతో కొంత చేయగలిగింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. సో రానున్న ఆయనతో పూర్తి కాలంలో కూడా అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉంది. కాబట్టి మా ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది. అలాగే స్థానికుడిగా నాపై ప్రజలకు నమ్మకం ఉంది. నేను మొదటిసారి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నా. ప్రజలు కూడా మంచిగా ఆదరిస్తున్నారు నన్ను. వచ్చాక ఎలాగో ఖచ్చితంగా మిగిలిన చోట్లలో సీసీ రోడ్స్ కానీ, స్తంభాలు కానీ, సంథింగ్ ఇలాంటి కార్యక్రమాలన్నీ నేను చేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి చెప్పడం జరిగింది. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.